యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి పాపుల కొరకై ప్రాణం పెట్టాడు అని, ఆయన మాత్రమే చనిపోయి సమాధి చేయబడ్డాడు అని, ఆయన మాత్రమే నిజదేవుడు అని, ఆయన రక్తము ద్వారా మాత్రమే మనుషులకు పాప క్షమాపణ కలుగుతుంది అని నమ్మి, ఓ దేవా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించండి, నీ బిడ్డగా నన్ను చేసుకోండి అని ఎంతమంది ప్రార్థన చేసి రక్షణ అనుభవంలోనికి వచ్చారు. కొంతమంది ఉన్నారు కేవలం భక్తి మాత్రమే, కేవలం చర్చికి వెళ్ళడం వరకు మాత్రమే, సంపూర్ణమైన రక్షణ జ్ఞానం, రక్షణ సంబంధమైన స్థితిలోనికి ఇంకా రాకుండా జీవిస్తున్నారేమో. ఈ రాత్రి ప్రభు నామమున జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, దయచేసి రక్షణ పొందండి. రక్షణ నిర్లక్ష్యము చేయవద్దు. రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేము. రక్షణ నిర్లక్ష్యము చేస్తే నిత్య శిక్షకు వెళ్ళవలసి వస్తుంది. అది నరకాగ్నిగుండం. ఆరంభంలో జ్ఞాపకం చేశాను, నిత్యమైన నరకాగ్నిగుండం. అక్కడ అగ్ని ఆరదు.